ఆవేశం అనర్థదాయకమని ఈ హీరోయిన్ విషయంలో రుజువయింది. ఆవేశంతో చేసిన ఓ పని వల్ల తన కెరీర్ తలకిందులయ్యింది. టాప్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ఆమె చివరకు వెండితెరపై అవకాశాలు లేక బుల్లితెరకు షిఫ్ట్ కావాల్సొచ్చింది. ఆమె సోదరి మాత్రం ఇప్పటికీ సినిమాల్లో రాణిస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు, ఫరానాజ్. ఆమె సోదరి టబు. హైదరాబాద్‌లో పుట్టిన ఫరానాజ్ తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యింది. యష్ చోప్రా ఫాల్సే మూవీతో 1985లో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు ఆమె వయసు 17 ఏళ్లు మాత్రమే. ఈ సినిమా డిజాస్టర్ అయినా తన అందానికి, టాలెంట్‌కి ముగ్ధులైన దర్శక నిర్మాతలు ఆమెకు మరిన్ని ఛాన్సులు ఇచ్చారు. 'మార్తే డమ్ టక్', 'నసీబ్ అప్నా అప్నా', 'లవ్ 86', 'ఇమాన్దార్', 'వీరు దాదా', 'దిల్ జలా' ఇలా ఎన్నో హిట్ చిత్రాలు చేసింది. రాజేష్ ఖన్నా గారు, ధర్మేంద్ర గారు, సంజయ్ దత్ గారు, అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి యాక్ట్ చేసింది. స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ఫరానాజ్‌కి ఆవేశం ఎక్కువ. ఓసారి ఇంట్లో గొడవ పడ్డప్పుడు ఆవేశంతో చేయి కోసుకుంది. అలా అని చనిపోవాలని ప్రయత్నించలేదు. కాకపోతే తన కోపాన్ని, బాధను అలా బయటపెట్టిందట. తన బాధ ఇంట్లో వాళ్ళకి అర్థమవ్వాలని అలాంటి పని చేసినట్లు తను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ ఆవేశం తర్వాత కూడా అలాగే కంటిన్యూ అయ్యింది. 'కసం వచ్చేకి' సినిమాలో చుంకీ పాండేతో కలిసి నటించింది ఫరా. ఆ మూవీ షూటింగ్లో చుంకీ పాండే ఏదో జోక్ వేస్తే హీరోయిన్‌కి ఒళ్ళంతా మండిపోయింది. ఆవేశం పట్టలేక అతడి చెంప చెల్లుమనిపించినట్లు అప్పట్లో బోలెడు వార్తలొచ్చాయి. అదే ఏడాది ఆమె నటించిన 'రఖ్వాలా' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఫరాకు బదులు మాధురి దీక్షిత్‌ను హీరోయిన్‌గా తీసుకుని ఉండుంటే సినిమా హిట్ అయ్యేదని అనిల్ కపూర్ ఫీల్ అయ్యాడట. ఈ విషయం తెలిసిన ఫరా అనిల్‌ని బెదిరించినట్లు బోగట్ట. ఇలా వరుస వివాదాలతో ఫరాపై నెగిటివిటీ పెరిగింది. అది నెమ్మదిగా తన ఇమేజ్‌ని దెబ్బతీసింది. జాకీ ష్రాఫ్‌తో కలిసి 'దిల్ జలా' మూవీ చేసింది ఫరా. ఈ సినిమా అయిపోయాక నటుడు డానీకి జాకీ ష్రాఫ్ ఓ పార్టీ ఇచ్చాడు. దానికి ఫరా టబూని తీసుకుని వెళ్ళింది. తను తాగి పడిపోయింది. అప్పుడు ఫుల్లుగా తాగిన జాకీ ష్రాఫ్ టబూను ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. అది చూసిన డానీ వెంటనే జాకీ ష్రాఫ్‌ని బయటకు తీసుకెళ్లిపోయాడు. ఈ వ్యవహారంపై మండిపడ్డ ఫరా మీడియా ముందే నటుడిని ఎండగట్టింది. అనంతర కాలంలో మాత్రం అపార్థం చేసుకున్నా అని యూటర్న్ తీసుకుంది. ఫరా రెస్లింగ్ లెజెండ్ దారాసింగ్ కుమారుడు విందు దారాసింగ్‌ని పెళ్లాడింది. 1986లో వీరి వివాహం జరగ్గా 1997లో కుమారుడు జన్మించాడు. కానీ ఆ తర్వాత దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్లైన 6 ఏళ్లకి విడిపోయారు. విడాకులు తీసుకున్న ఏడాది నటుడు సుమీర్ సైగల్ని రెండో పెళ్లి చేసుకుంది. ఆయనకు కూడా ఇది రెండో పెళ్లే. అయితే పిల్లలు వద్దనుకుని ఓ నిర్ణయానికి వచ్చాకే వీరిద్దరూ వైవాహిక జీవితంలో అడుగు పెట్టారు. ఫరా తెలుగులో ఒంటరి పోరాటం, విజేత, విక్రమ్ సినిమాలు చేసింది. 20 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. మధ్యలో బుల్లితెరపై సీరియల్స్ చేసింది.